భార్యాభర్తలు అన్నాక ప్రేమగా జీవించాలి, అంతేగాని ప్రేమ నటిస్తూ జీవించకూడదు. ఒకవేళ అలా జరిగితే పైన పటారం లోన లొట్టారమే. కావాలంటే ఈ స్కిట్ చూసి తెలుసుకోండి. ప్లీజ్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని. మేడం సార్, ఇంటికి దీపం వెళ్ళాలంటారు. అలాంటి ఉదయం నుంచి సాయంత్రం దాకా మా ఇల్లు చీకటిగా ఉంటే ఎందుకు అనుకున్నాను. మా దీపం వెళ్ళి ఆఫీసులో కూర్చుంటుంది. ఆవిడ వెళ్ళే జాబ్ కదా పంజాబ్ వెళ్తాడు ఫీల్ అయిపోతున్నాడు. సరదా కబుర్లు చెప్పుకుందాం, రోజు నేను ఉంటాను కదా. హలో, వచ్చేయ్ అంత ఓవరాక్షన్ చేశాడంటే ఖచ్చితంగా అదే కదా రోజా గారు. సిగ్గుగా లేదురా నీకు? పాప ఆవిడ కష్టపడుతుంటే నువ్వేంట్రా చేస్తున్నావు? కాదు, డైలాగ్ క్లియర్ గా చెప్పు. ఒక విషయం తెలుసా? చెప్పు. సంసారం చేసి అమ్మాయిని చేసుకున్నవాడు కాదురా మగోడు అంటే, సంపాదించి అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడే మగోడు. ఆవిడ వచ్చిన తర్వాత ప్రతి విషయం పోసుకొచ్చినట్టు చెప్తా. పోసుకొచ్చి దండలు చేసుకుని అమ్ముకో. అండి మీ ఇద్దరం అలా బయటికి వెళ్ళి వస్తాం. ఇల్లు అంతా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు అలాగా అర్జెంట్ భారం దించేసుకోవాలి. ఏమో వెళ్ళరా, నువ్వు ఆఫీస్కి వెళ్తాం కాదు, మీ ఆయన ఎన్ని అసలు చేస్తున్నాడు తెలుసు ఇంట్లో. ఏమైంది బాబాయ్? నా కళ్ళతో నేను చూసా, వేరే అమ్మాయితో మీ ఇంట్లో తిరుగుతున్నాడు. బుద్ధుందా మీకు? మా ఆయన అమాయకత్వానికి ఆధార్ కార్డులు అంటాడు. అదే ఆ కార్డు తీసుకెళ్లి దాన్ని గోకుతున్నాడని చెప్తున్నా. నేను నమ్మను. సార్ వచ్చిన తర్వాత నేను నిరూపిస్తాను చూడు, కావాలండి. అదిగో వచ్చాడు చూడు పూజ. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి? నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, దిష్టి తగలకూడదని గుడికెళ్ళి నీ పేరు మీద పూజ చేయించుకొచ్చాను. అమ్మని ఆస్కార్ తగలయ్యా. ఇందాక అంతా దాంతో రౌండ్లు వేసావు కదరా. ఆకలిస్తుంది, లోపలికి వెళ్ళి భోజనం చేద్దాం పత్యాగి. అదేంటి, పాయసం తాగలేదా? త్యాగి, నువ్వు లేకుండా పాయసం తిన్నా పాయసం లాగే ఉంటుంది. సరే సరే రండి. ఆ తర్వాత రోజు ఓరి నీ కుక్క మీద కానీ కారు ఎక్కేసిందా? మీరు నోరు మూసుకోండి. సాయంత్రం 6 వచ్చేస్తా. చిలకా దాదా వచ్చాయి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్దాం చిలక? రెస్టారెంట్ కి వెళ్ళి తర్వాత పార్క్ వెళ్దాం. చూస్తుండండి కొంచెం. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. హలో, ఏంటి బాబాయ్ గారు? వచ్చే తెంగరపు వచ్చి మీ ఆయన చేసే రాసలేదు చూద్దు. నేను తొందర రాజేస్తాను ఇంటికి. ఏంటి నేను చెప్తాను, నువ్వు నమ్మట్లేదు కదా. పద్ధతి చెప్తాను. అదిగో చూసావా అది ఎలా ఒళ్ళో కూర్చొని మాట్లాడుతున్నాడు. చంపేయండి, పిసికాయి. మీరు అచ్చం మా ఆయనలాగే ఉన్నారండి. కాకపోతే ఆయన మీద కొద్దిగా హైట్ తక్కువ. ఆడేమన్నా 7 అడుగులు ఉన్నాడా? మీ ఆయన నేను మోసం చేస్తున్నాడు. తెంగరపు వచ్చి మీరు నోరు మోయండి. మనుషుని పనులు మనుషులు ఉండరా? ఉంటారు కరెక్టే, ఒకే స్టేజ్ మీద తిరగరు. ఈయన 5వ 6వ అయి ఉంటారు. ఫస్ట్ అయి ఉండొచ్చు కదా. మా ఆయన నెంబర్ 1 ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లోనే ఉంటాడు, దాని ఇంట్లో ఉంటాడని చెప్తున్నాను. బాబు ఏంటంటే మీరు లవర్సా? ఆంటీ అంట. మీ ఇద్దరం చాలా కాలంగా ప్రేమించుకుంటాం ఆంటీ. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోరు ఆంటీ. అదేంటో మా పక్కింటోడు అసలు ఒప్పుకోడు. ఆంటీ మీరు ఒప్పుకుంటే మా చిలక నేను పెళ్లి చేసుకుంటాను. అయ్యో తప్పకుండా బాబు, మీ పెళ్లికి నేనే వచ్చి సాక్షి సంతకం పెడతాను. దీని పోయి తీసుకుంటుంది అనమాట. అమ్మో, మా ఇంట్లో వాళ్ళు ఇంటికి వచ్చేసే టైం అయిపోయింది. మేము అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే. అదిగో ఇంటికి వచ్చేసాలంటే ఆడేనే మీ ఆయన. నువ్వు నమ్మట్లేదు. వాళ్ళ పెద్దోళ్ళకి భయపడి ఇంటికి వెళ్తా అంటున్నాడు. నువ్వు కాదు ఇంట్లో చూపిస్తాను నీకు, దాన్ని చెప్తాను. బయటికి రారా. త్యాగి అక్కడే ఆగు. లోపడదా? ఏంటంటున్నారు బాబాయ్ గారు? నాకన్నా 30 ఏళ్ళు ఎక్కువ తెలుసు కదా నీకు. సర్లేండి, స్కిట్ లోకి వచ్చేసింది. ఆకలిస్తుంది, లోపలికి వెళ్ళి ఇప్పుడే వండి తీసుకొస్తా ఉండండి. ఒరేయ్ వెళ్ళరా, నువ్వు నిజంగా అక్కడ తినరాలేదురా? సరిపోలేదు. ఎలాగైనా పట్టిస్తా సార్ నేను దీన్ని, మామూలు వదలను నిన్నే. నెక్స్ట్ డే. సర్లే డార్లింగ్, ఈ రోజు 1 గంట లేట్ అవుతుంది. ఆడికి అదే కావాలే. ఆఫీస్కి
ఆ గొర్రెకి అర్థం కావట్లేదు ఈ గొర్రె పెద్ద తిరిగిపోతుందని చెప్పి. అంటే ఏంట్రా ఇవాళ ఇంట్లోనే మాకావా? ఇదిగో మేము లోపలికి వెళ్తాం, ఎవరిని వస్తే నువ్వు చెప్పాలి. చెప్పే వాళ్ళకి చెప్తాను వెళ్ళి చెప్తాను. దొరికాడు నా కొండిగాడు. హలో బాబాయ్ గారు, ఇంటిగా చెప్తాను. మీ ఆయన రాసిన మొత్తం చూద్ది కానీ మీ ఆయన ఇంట్లో ఉన్నాడే. అదిగో టక్కులని కూడా లోపడే ఉంది. దొరికిపోయారు, ఈడైపోయాడు. మీరేంటి బాబు? ఓ, మీ పెళ్లికి పిలవడానికి ఇంటికి వచ్చారు. ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళిందా? సరే వీడు మీ ఆయన కాదంటున్నావు కదా, చట్ట చూసావా? మీ ఆయన పొద్దున్న వేసుకున్న సట్టే ఇది. షట్టుని పొలం షట్లు ఉండవా ఏంటి? అవును బాబు, మా ఆయన ఎక్కడున్నారు? ఆయన వారు నెక్స్ట్ మంత్ మీ పుట్టినరోజు ఉంటుంటది కదా అంటే మీకు మంచి గోల్డ్ రింగ్ కొనాలని జ్యువెలరీ షాప్. దొరికాడు. సరే జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు కదా, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. ఫోన్ మోగుతుంది చూడు. మా ఆయన ఈ జోబులో మర్చిపోయి ఉంటారు. వాళ్ళ ఆయన జాబ్ లో మర్చిపోయాడా? మీ ఆయననే వాడు. చెప్పు తెగుద్ది. అదిగో చూడు వస్తున్నాడు చూడు, మళ్ళీ ఆడే అదే షర్టు అదే ప్యాంటు అదే మీసం అదే జుట్టు. త్యాగి నీకు విషయం చెప్పాలి. ఈ పక్కింటి బాబాయ్ గారికి మన ఇద్దరం కలిసి ఉండడం అస్సలు ఇష్టం లేదు తెలుసా. అది ఆఫీస్కి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు అన్నాడు. నవ్వే. దీంతో కాపురం నువ్వు అస్సలు చేయడం అర్జెంట్ గా ఎడాకులు ఇచ్చాయన్నాడు. దొంగ సచ్చినోడా. త్యాగి బాబాయ్ గారిని చంపినంత పని చెయ్యి. ఒరే బుజ్జే, ఇవన్నీ ఎందుకురా నీకు? స్టిట్ లో ఉన్నప్పుడు ఉన్నావా లేదా అన్నట్టు ఉంటావు, పక్కింట్లో ఉన్నప్పుడు కూడా ఉన్నావా లేనట్టు ఉండాలా. ఎక్స్ట్రా చేస్తే ఇలాగే. ఈసారి మొత్తం నా భారం అంతా తీసేసుకుంటాను చూడరా. త్యాగి ఇంకా ఉన్నాడా వాడు? అమ్మని ఇది మళ్ళీ వచ్చేలా ఉంది బాబోయ్. అసలు నాకు నచ్చలేదు ఇది మనో గారు. మోహన్ అంటే ఎలా ఉండాలి? ఇంత సాఫ్ట్ మోహన్ ఫస్ట్ టైం ఎగ్జాక్ట్లీ. చాలా బాగుంది, ఫెంటాస్టిక్, సూపర్. రోజా గారు, రాఘు గారి కోరికలన్నీ కనిపించాయి. భలే ఉంది స్కిట్. Thank you. అందరికి నమస్కారం. వీడు నా పెద్ద కొడుకు, మా కోడలు. దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో ఆగమ్మా. మరి అవుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ అయ్యా పెళ్లి కొడుకు. ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనోడే రాసింది. టికెట్ అదమ్మా. సార్. ఏంటమ్మా? మీరేమో ఆ 16 నెంబర్ లో కూర్చోమన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకడు ఉన్నాడు. ఎవరిచ్చారు? నేను ఇచ్చింది. మా ఆవిడ కూడా టీసీ. ఇద్దరం ఒకే బండిలో. ఓహో, డబుల్ ఇంజిన్. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు అసలు? 10th క్లాస్ లో ఇస్తారు కదా. నాకు డౌట్ అండి. ఏంటమ్మా? 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుంది ఆగదా? ఆగుతుంది. ఆగదండి. ఆగుతుందని ఆగదండి. అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో. ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి.